ఈరోజు మన జీవితంలో మనం బలహీనులుగా ఉండడానికి గల కారణం దేవుని అభిషేకపు కొరత మనలో పనిచేస్తూ ఉంది. ఒకప్పుడు మనం దేవుని ఆత్మను పొందుకొని ఎంత ఉజ్జీవంగా ఉన్నామో, ఎంత బలంగా ఉన్నామో, ఎంత భారంగా ఉన్నామో, ఎంత బాధ్యతగా ఉన్నామో, ఎంత ఆసక్తిగా ఉన్నామో మరి ఈరోజు లేదే. చెప్పగలుగుతారా? ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ బలాన్ని నేను ఇప్పుడు కూడా కలిగి ఉన్నానని చెప్పగలుగుతారా? ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు కూడా నాలో ఉందని చెప్పగలుగుతారా? ఒకప్పుడు ఉన్నటువంటి భారం ఇప్పుడు కూడా నాలో ఉందని చెప్పగలుగుతారా? మరి మీరు లేనివారా అంటే ఉన్నవారే. భారం ఉంది, బాధ్యత ఉంది, ఆసక్తి ఉంది, ఆరాటం ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి అనంటే వాటిని మేల్కొలిపే ఆత్మ మనలో సన్నగిల్లిపోయింది. ఏమండి, బుడ్డిలో అంటే ఇప్పుడంటే మనకి లైట్లు ఉన్నాయి కదా, కిరసనాయిల బుడ్డి ఉంటుంది కదా, కిరసనాయిల బుడ్డిలో కిరసనాయిలు అయిపోయింది అనుకోండి, మంట ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చిందండి? బాగా వచ్చిద్దా? తగ్గిపోయింది. కిరసనాయిలు అయిపోయింది అనుకోండి, మండుతానే ఉంటుందా? కొద్దిగా మండుతూ ఉంటుంది, అలా ఆరిపోయింది. నువ్వు 100 సార్లు వెలిగిగా అగ్గిపుల్లలు అయిపోవాల్సిందే తప్ప వెలిగిద్దా? పొర్రపాటును కూడా వెలగదు. అదే ఆ బుడ్డిలో కొద్దిగా కిరసనాయిలు పోసామనుకో అట్టొచ్చిద్ది అంటారు, మళ్ళీ చమకా ఇచ్చిద్ది అనమాట కదా. అంటే ఇప్పుడు మనలో ఆ భారము, ఆ తీవ్రత, ఆ ఆసక్తి లేకపోవడానికి గల కారణం ఏంటంటే తైలం కొరత ఏర్పడ్డది. మరి నువ్వు అది నింపుకోవాలి కదా, నింపుకోవాలా లేదా? ఎక్కడ దొరికిద్ది? అది ఎక్కడ దొరికిద్దండి? కిరసనాయిలు దొరుకుతుందా? ఇప్పుడేమన్నా దొరుకుతుందని చూసి చాలా రోజులైంది. కిరసనాయిలు చూసి చాలా రోజులైంది, కనపడట్లేదు. ఫస్ట్ ఏమో తెల్లగా వచ్చేది, ఆ తర్వాత ఏమో బులుగ్గా వచ్చేది. ఇప్పుడు అసలు ఇది కనుమరుగైపోయింది. నేనైతే చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూశారు ఈ మధ్యకాలంలో కిరసనాయిల్ని? లేదు. ఎక్కడ దొరికింది మరి? అది ఆయన సన్నిధిలో దొరికిద్ది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ దొరికిద్దండి? ఆయన సన్నిధిలో దొరికిద్ది. ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆత్మని మనం అడిగితే బైబిల్ గ్రంథం చెప్పబడ్డది, అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తా అన్నాడు. చప్పట్లు కొడదామా?